హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఇవి మేమైతే మాల్కి వెళ్తున్నాం ఈరోజు సండే కదా. సో ఏదో చిన్న వర్క్ ఉండి మాధవ్ ముందే వెళ్ళిపోయాడు, అక్కడ వర్క్ ఉందని. సో మేము ముగ్గురమే వెళ్తున్నాము. సో మమ్మల్ని క్యాబ్ పెట్టుకుని వచ్చేయమన్నాడు. సో కొంచెం భయం వేస్తుంది ఒకటే వెళ్ళాలంటే, కానీ ప్రాబ్లం ఏం లేదండి. జస్ట్ క్యాబ్కి అడ్రస్ చెప్తే వెళ్ళిపోవచ్చు, దగ్గరలోనే మాల్. సో మాల్కి చిన్న పని ఉంది, నేను చెప్పాను కదా మీకు ముందు మేము వాచెస్ తీసుకున్నాము అనేసి. సో అవి కొంచెం లూజ్ ఉన్నాయన్నమాట, ఆల్టరేషన్ చేయించుకోవాలి. అందుకనైతే ఆ మాల్కి వెళ్తున్నాము, మీరు కూడా వచ్చేసేయండి. ఇక్కడ మనం కిందకు వచ్చిన తర్వాత మనల్ని చూసి క్యాబ్ అనేది మనల్ని చూసి ఆపుతారు. సో మనం జస్ట్ అడ్రస్ చెప్తే సరిపోతుంది. సో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకుని వెళ్ళిపోతుంది. సో మనం ప్రైస్ డీటెయిల్స్ కూడా ఏమీ అడగనక్కర్లేదు, ఎందుకంటే మనకి అక్కడ ఉంటుంది కదా, రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఎన్ని కిలోమీటర్లు బట్టి ఇంత మనీ అని చెప్పి. సో మినిమం 80 రూపీస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం మనం వెళ్ళే డిస్టెన్స్ బట్టి. సో మేము లక్కీగా దిగతానే నాకు క్యాబ్ అయితే ఉండింది కాబట్టి క్యాబ్స్కి అయితే ఏం లోటు లేదండి, చక్కగా వెళ్ళొచ్చు, టెన్షన్ కూడా పడనక్కర్లేదు. ఆల్మోస్ట్ 5 to 10 minutes డిస్టెన్స్లోనే మొత్తం కూడా మనం కవర్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ నాకు 200 చార్జ్ చేశారు. సో నేను దగ్గరలో ఉన్న మనార్ మాల్కి వెళ్తున్నాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న వాళ్ళకి నా పిక్స్ అవి ఆల్రెడీ నేను షేర్ చేశాను దీని గురించి. చాలా బాగుంటుంది మాల్, ఇదే అనమాట మనార్ మాల్. కాకపోతే 3-4 సిగ్నల్స్ ఉండడం వల్ల ఇంకొక 5 minutes ఎక్స్ట్రా అవుతుంది అంతే, లేకపోతే జస్ట్ 10 minutesలో అయితే మనం మాల్కి రీచ్ అయిపోవచ్చు. ఆల్రెడీ మాధవ్ అక్కడికి వచ్చేస్తున్నాడు. సో గేట్ నెంబర్ D అని చెప్పాడు. అంటే దీనికి గేట్లు ABCD అని అలా చుట్టూ గేట్స్ ఉంటాయన్నమాట. సో మనం మాల్కి వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా గేట్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. తను గేట్ నెంబర్ B దగ్గర ఉన్నానని చెప్పాడనమాట. సో నేను గేట్ నెంబర్ B దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అది ఎంట్రన్స్ మన పక్కగానే ఉందన్నమాట. సో చుట్టూ గేట్స్ ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. సో కరెక్ట్గా అయితే వచ్చేసాము. క్యాబ్ డ్రైవర్ కూడా చెప్పాను, అక్కడ వెయిట్ చేస్తున్నాను చూడండి మాధవ్ ఆల్రెడీ. సో తనైతే ఆల్రెడీ ముందే వచ్చేస్తున్నాడు కాబట్టి నాకు టెన్షన్ అనిపించలేదు. నాకు దూరం నుంచి మాధవ్ కనిపిస్తూ ఉన్నాడు అనమాట. సో అక్కడి నుంచి అయితే తను రీచ్ అయిపోయాము. ఇక్కడ చిన్న కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయండి. తను ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నాడు. సో ఫస్ట్ అసలు చూద్దాము మోడల్స్, కలర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ ఈమాక్స్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో అయితే ఐఫోన్స్ చాలా బాగుంటాయి అని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాము. దానికి ముందైతే ఈ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, సో దుబాయ్లో పర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయి అందరికీ తెలుసు. సో ఇవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి. buy 2 get 2 ఫ్రీ అని, buy 1 get 2 ఫ్రీ అని, ఇలా చాలా ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. పిలిచి మనకి స్మెల్ చూపించి మీకు ఏ ఫ్లేవర్ కావాలి కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. ఇది మిక్స్ చేసుకొని నాకు కావాలి అని చెప్పి చేయించుకోవచ్చు. చాలా రకాల, అంటే ఆర్టిఫిషియల్ కాకుండా బాగా న్యాచురల్గా ఉండే వాటితో కూడా మనకి పర్ఫ్యూమ్స్ చేసిస్తారని. మనకి ఈ చూసారు కదా, ఆ లాస్ట్ నుంచి ఈ మిడిల్ క్యాబిన్ మొత్తం కూడా పర్ఫ్యూమ్స్కే అనమాట. మాల్ మొత్తం కూడా ఈ మిడిల్ క్యాబిన్ మొత్తం కూడా ఆల్మోస్ట్ పర్ఫ్యూమ్స్తో షాప్సే ఉంటాయి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో మనకి టెస్ట్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. మాల్ అయితే చాలా 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 బాగుందండి. లోపల చాలా బాగుంది, అలాగే వెనక పక్క కిడ్స్ ఏరియా ఇంకా చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం నేను ఇంత మంచి ఈ మాల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో ఎన్ని ఉన్నాయి, HM కానివ్వండి, సో చాలా చాలా చాలా, ఒక్కటి కాదు, జూక్ కానివ్వండి, ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. బాడీ అండ్ బాత్ అయితే ఇంక చెప్పబలేదు, అంత బాగున్నాయి. ఇంకా పిల్లల కోసం కూడా చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. అలాగే నాకు చాక్లెట్స్, ఇక్కడ కస్టమైజ్ చాక్లెట్స్ అనేటివి పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ ఉంది కదా, రాబిన్ బాస్కిన్, అవన్నీ కూడా చాలా బాగా ఇక్కడ ఉంటాయి. నాకు బ్యాగ్స్ తీసుకోవాలని ఐడియా ఉండే, అంటే మన MK కానీ లేదా గుచ్చి కానీ అలా తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడ 9 West అని బాగుంది అని చెప్పారు. సో చూద్దామని వెళ్ళాను. నాకు బ్యాగ్ కలెక్షన్ అయితే బాగా నచ్చిందండి. ప్రైస్ వరకు వస్తే ఆల్మోస్ట్ 4000 నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. నాకు తెలిసి అప్ టు 20,000 వరకు బ్యాగ్ అయితే ఉంటుంది. సో కాస్ట్ వైజ్ మ్యాక్సిమం టు మినిమం అనమాట.
తనైతే ఐఫోన్ తీసుకుందామని ఒక ఐడియాలో ఉన్నాడని చెప్పాను కదా. సో తనైతే ఫస్ట్ ఈమాక్స్కి వెళ్తున్నాడు. ఇక్కడైతే ఈమాక్స్ అనే స్టోర్ ఉంటుంది. సో ఏ మాల్లో అయినా ఈమాక్స్ స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళామంటే మనకి ఐఫోన్ కొత్త జనరేషన్స్ కానివ్వండి, అలాగే కలర్స్ అవన్నీ కూడా రెడీగా ఉంటాయి, అంటే స్టాక్లో ఉంటాయి అన్నమాట. సో మనకి ఏదైనా గిఫ్ట్ వోచర్ ఆఫర్స్ ఏమన్నా వచ్చినా కూడా ఈ ఈమాక్స్ అనే షాప్లో కూడా బాగా అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇక్కడైతే తిను చూస్తున్నాడు ఐఫోన్ తీసుకుందామని చెప్పేసి. సో తను ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మోడలే తీసుకుందాం అనుకుంటున్నాడు, ప్రో మ్యాక్స్ తీసుకుందాం అనుకుంటున్నాడు. సో కలర్ కూడా తను ఒక ఐడియా పెట్టుకున్నాడు అనమాట. సో దాని గురించి అయితే చూస్తూ ఉన్నాము ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. సో మాకు ఉన్న ఫస్ట్ పని అయితే ఇదే. దాని తర్వాత ఇంకొక చిన్న వర్క్ ఉంది, అవి చూసుకుని అయితే వెళ్దాం అనేసి వచ్చాము. కస్టమైజ్ చాక్లెట్స్ అని చెప్పాను కదా, ఇవే అనమాట కస్టమైజ్ చాక్లెట్స్, ప్యాచీ అని. సో ఇక్కడ కలర్స్ కానీ అన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఫంక్షన్స్ చేసుకుంటాం కదా, బేబీ బాయ్ రివీలింగ్, అలాగే బేబీ గర్ల్ రివీలింగ్, ఆ థీమ్స్తో కూడా మంచిగా కాంబినేషన్లో బ్లూ పింక్లో కూడా అలా చాక్లెట్స్ వస్తాయి. అలాగే గిఫ్ట్గా కూడా మనం ఎవరికైనా ఇవ్వడానికి కూడా మంచి చాక్లెట్స్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ చాక్లెట్స్ అంటారు కదా, సో అలా చేసిన చాక్లెట్స్ అనమాట. కాబట్టి ఇట్లా నేను చెప్పాను కదా, బేబీ గర్ల్ అండ్ నాకు బేబీ బాయ్ రివీలింగ్ పార్టీస్కి అలా చేసుకోవడానికి కస్టమైజ్డ్గా ఉన్నాయి. సో ప్యాచీ చాక్లెట్స్ అనేవి చాలా ఫేమస్ అని నేను కూడా విన్నాను. ఇలా స్టోర్స్ అయితే చాలా అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ. అలాగే నేను తీసుకున్న, మా హస్బెండ్ తీసుకున్న వాచెస్ అని చెప్పాను కదా, సో అవి ఏంటంటే కొంచెం తను తీసుకుని వచ్చిన తర్వాత వేసుకుంటే ఒక 2-3 అయితే లూజ్గా ఉన్నాయి. సో అవైతే అక్కడికే వెళ్ళి రిమూవ్ చేయించుకుని వద్దాము, మళ్ళీ పాడైపోతాయి కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ కాస్ట్లీయెస్ట్ వాచెస్ అయితే నేను చూస్తూ ఉన్నాను. ఒక్కటి 80,000 అలా, అంటే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ప్రస్తుతానికైతే 30 lakhs వరకు అయితే కాస్ట్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నాను అసలు ఎలా ఉంటాయి 30 lakhs వాచెస్ అంటే ఎలా ఉంటాయని చెప్పి ఇక్కడైతే చూస్తున్నాను అనమాట, ఒక బ్రీఫ్ ఐడియా కోసము. చాలా బాగున్నాయి, చాలా మంచి కంపెనీ ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తూ ఉన్నాను. సో అలాగే నా వాచెస్ కూడా లింక్స్ తీపించుకుంటున్నాను. అలాగే మా హస్బెండ్కి కూడా కొంచెం లూజ్ ఉంది, అందుకని చెప్పేసి అవైతే రిమూవ్ చేయించుకుంటూ ఉన్నాము. సో ఒక 10 to 15 minutes అయితే టైం పట్టింది. బయట అంతా ఇవ్వడం ఎందుకు, అక్కడే చేయించుకుంటే వాళ్ళు కరెక్ట్గా తీస్తారు కదా, మళ్ళీ పాడవకుండా ఉంటుంది అని చెప్పి అక్కడికే వచ్చాము. అలాగే ఇంకొన్ని కూడా మోడల్స్ ఉన్నాయని చెప్పి చూస్తున్నాను. ఈ టైటాన్లో ఉన్నాయి కదా, సో టైటాన్ రాగా, తర్వాత వచ్చి ఫాజిల్, ఇవన్నీ కూడా చూస్తున్నాము. కొన్ని డిఫరెంట్ మోడల్ అనిపిస్తూ ఉన్నాయి నాకు. కాపర్లో అయితే ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్నాయి కదా, సో అలాంటివి. సో ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్, అంటే బిలో 10,000 రూపీస్కే వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా. సో దీంతోపాటు డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి, ఒక 10%, 20% డిస్కౌంట్ కూడా ఉంది అని చెప్తుంది. సో మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇద్దరికి కూడా లాక్స్ అనేటివి తీసిచ్చేసారు, 2-3 అనమాట. సో కరెక్ట్గా ఫిట్ అయిపోయాయి ఇద్దరివి. తను చాలా ఓపిక్గా నీట్గా ఇలా ఫిట్ చేసి ఇచ్చిందనమాట, చాలా సింపుల్గా. సో మనం బయట అంతా ఇస్తే ఎలా అంటే ఇలా పాడైపోతాయి, వద్దు అని తనే చెప్తూ ఉంది. ఇట్లా షోరూమ్స్లోనే దీన్ని ఫిట్ చేయించుకోండి అని చెప్పి చెప్పింది. సో రిమూవ్ చేసినట్టు కూడా మనకి ఇచ్చేసింది అనమాట. సో అవి మన ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా కావాలంటే ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు. సో అందుకని ఎత్తి పెట్టుకోమని చెప్పింది. నేనైతే ఇంకొక వాచ్ కూడా తీసుకున్నాను. సో ఇది టైటాన్లో తీసుకున్నాను అనమాట ఒక వాచ్. అలాగే ఇక్కడ
బాగా అవైలబిలిటీలో ఉండేది చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ అలాగే డేట్స్. సో డ్రై ఫ్రూట్స్లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇలా అన్నీ కూడా మిక్స్ చేసి కూడా మిక్చర్ లాగా చేసిస్తారు. సో అవి చాలా సీడ్స్, పంకిన్ సీడ్స్, అలా చాలా సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మనం గ్రామ్స్ లెక్కన తీసుకోవచ్చు. అలాగే డేట్స్ బాగా దొరుకుతాయి. డేట్స్ విత్ చాక్లెట్స్ నేను ఆల్రెడీ ఒక షార్ట్ కింద కూడా పెట్టాను. అంటే ఒక చాక్లెట్, దానిపైన డేట్స్ ఉంటుంది, లోపల చాక్లెట్ ఉంటుంది, అలాగే లోపల మనకి ఆల్మండ్స్ వస్తాయి. అలాంటి డిఫరెంట్ చాక్లెట్స్ కూడా అమ్ముతారనమాట ఇక్కడ. సో పిల్లలకి అన్ని న్యూట్రిషన్ వస్తుంది కదా, సో డేట్స్ కూడా తింటే మంచిది. ఇలా అయితే మనం ఇక్కడ టేస్ట్ చూసి కొన్ని స్వీట్స్ కూడా ఉంటాయి, డేట్స్తో చేసిన స్వీట్స్ కూడా ఉంటాయి అనమాట. సో అవి వాళ్ళు చూపిస్తారు మనకి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి, టేస్ట్ కూడా చూపిస్తారు. సో కొన్ని డ్రై ఫ్రూట్స్తో వచ్చిన స్వీట్స్ కూడా ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా మనము చూసి టేస్ట్ చేసి నచ్చితే మనము పర్చేస్ చేసుకోవచ్చు, అలా ఉంటాయన్నమాట. సో అవి అయితే కొన్ని తీసుకున్నాము, బాగున్నాయి కదా అని చెప్పేసి. సో ఇక్కడ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ చాలా ఇస్తారనమాట. సో అండ్ పిల్లలకి కొంచెం ఇంత మనం షాపింగ్ చేసినాక కొంచెం బోర్ కొడుతుంది కదా, అలా అప్పుడు ఇలాంటి లైవ్లో ఉన్న బొమ్మలు ఉంటాయి కదా, వీటిల్ని మనం ఎక్కిస్తే ఒక 15 మినిట్స్కి ఒక 600-700 తీసుకుంటారు, అంటే మన ఇండియన్ కరెన్సీలో. సో వాళ్ళైతే 30 dirhams 20 dirhams అంటారు. సో అలా వీటిల్ని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అంటే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, పిల్లలందరూ కూడా మాల్ ఫ్రీగా ఉంటుంది కదా, హ్యాపీగా దీన్ని వాళ్ళు తిప్పిస్తూ ఉంటారు. మనం అలాగే వెళ్ళి ఏదైనా కాఫీ తాగడము, అలాగే ఏదైనా ఐస్ క్రీమ్ తినడము అలా కూడా చేసుకోవచ్చు. మన దగ్గరలోనే కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ కాఫీ అయితే చాలా బాగుంది, కాఫీ తీసుకున్నాము. చాలా కోల్డ్గా ఉంటుంది కదా లోపలంతా కూడా. అలాగే ఇక్కడ ఫ్రీ వైఫై కూడా ఇస్తారనమాట. సో మాల్లో మనం గెస్ట్ కింద మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ ఏమీ ఉండదన్నమాట. సో మనం గెస్ట్ కింద కన్వర్ట్ చేసుకొని హ్యాపీగా మన వైఫై ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో ఎందుకంటే బయటకి మనం వెళ్ళినప్పుడు మనవి పనిచేయవు కదా, సో వైఫై అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి మాల్స్లో వెళ్ళినప్పుడు ఫెసిలిటీ అనమాట, ఇది గెస్ట్ రోల్ కింద మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. అదొకటి నాకు బాగా నచ్చిందనమాట. నేను చెప్పాను కదా మాల్ వెనుక పిల్లలకి బాగుంటుంది అని చెప్పి, ఇదే అనమాట. మాల్ చుట్టూ కూడా ఈ సీనరీ ఉంటుంది. సో ఇది మేము డే టైం వెళ్ళాము, అలాగే మార్నింగ్ టు ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు. నేను ఈవినింగ్ కూడా పెడతాను ఎలా ఉంటుందని. ఇప్పుడైతే చాలా బాగుంది, కాకపోతే కొంచెం వేడిగా అనిపించింది అంతే, కానీ ప్రాబ్లం లేదు, మనకంతా ఇలా మొత్తం సీలింగ్ ఉంటుంది కాబట్టి సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈవినింగ్ టైంలో అయితే లైటింగ్ బాగుంటుంది, అలాగే వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. అలాగే కొంతమంది అంటే మనకి జనాలు కూడా ఉంటారనమాట, అంటే రష్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంటుంది. సో ఈవినింగ్ టైమ్స్లో మనకి ప్లేసే దొరకదు, ఇక్కడ అంతా కూడా ఫుల్గా ఉంటారనమాట, అంతా లైటింగ్ అంతా బాగుంటుంది. సో మేము సరదాగా అయితే వచ్చాము చూద్దామనేసి, చాలా బాగా నచ్చింది. ఎవరు ఎక్కువ మంది లేరనమాట, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఒక 2 hours అయితే ఇక్కడే ఫుల్గా ఎంజాయ్ చేసి ఆడుకున్నాం అనమాట. సో నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఆల్రెడీ ఇవి పోస్ట్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా అప్పుడప్పుడే పోస్ట్ చేశాను అనమాట. సో చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. కొంచెం వేడిగా ఉందని చెప్పి తొందరగా వెళ్ళిపోయాము, లేకపోతే ఇంకొంచెం సేపు ఉందాం అనుకున్నాము. కానీ ఈవినింగ్ కూడా వచ్చామన్నమాట. ఈవినింగ్ కూడా వచ్చి చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అయితే వచ్చాము. సో పిల్లలు అయితే ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రీసైకిల్ కోసం అనుకుంటా, మొత్తం కూడా ప్లాస్టిక్తో చేసిన ఐటమ్స్ అనమాట. ఈ ప్లే చేసుకునేటివన్నీ కూడా మొత్తం ప్లాస్టిక్తో. తర్వాత మేమైతే ఫుడ్ తీసుకోవడానికి వచ్చాము. సో ఆఫ్టర్నూన్ అనమాట. ఇక్కడ అన్నీ ఇటాలియన్, నార్త్, సౌత్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సౌత్ ఏమి ఉండదండి. సో పిజ్జా, బర్గర్ అలాంటివి ఉంటాయన్నమాట, KFC అలాంటివి. సో మనకు నచ్చిన ఆప్షన్ తీసుకొని ఫుడ్ తినేయడమే. సో చాలా టేస్టీ అయితే ఉంటుంది, కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో అలా అయితే లంచ్ చేసేస్తున్నాము. సో అర్నవ్ ఫేవరెట్స్ అన్నీ కూడా వెళ్ళి తెచ్చుకుంటున్నాడు అనమాట. సో అర్నవ్ బాగానే ఇష్టపడతాడు ఈ ఫుడ్ అంతా కూడా.
షైన్ ఏంటంటే కోకోకోలా తాగడానికి ఇష్టపడతాడు అనమాట. సో జ్యూస్ అని చెప్పి దాని మీదే ఉంటాడు. అలాగే పిజ్జా కూడా బాగుంటుంది. సో అలా ఫుడ్ తినేసిన తర్వాత ఇక్కడ వెరైటీస్ అవన్నీ కూడా ఇవన్నీ అనమాట. సో ఇవి ఏంటేంటో అసలు నేనైతే ట్రై కూడా చేయలేదు, ఎందుకంటే నాకు ఇలాంటి కొత్తవి ట్రై చేయాలంటే కొంచెం భయం అనిపిస్తుంది. సో నేను మ్యాక్సిమం KFC ఒకటే ఇష్టపడతాను తినడానికి. కొత్తవైతే అస్సలు ట్రై చేయను. మేబీ కబాబ్ వరకు అయితే ట్రై చేస్తానమాట. ఇట్లా జరుగుతూ ఉంది. సో షైన్కి అయితే ఇక్కడంతా కూడా బాగా ఈ లైటింగ్స్ ఉంటాయి కదా, సో మనకి వెళ్తూ ఉంటాయి ఓట్స్ ఇలా వాటితో అయితే చాలాసేపు అయితే ఆడుకున్నాడు. ఇట్లా మ్యూజిక్ అలాంటివి వచ్చేటవన్నీ చాలా ఇంట్రెస్ట్ చూపించాడు తను. అలాగే అర్ణవ్కి ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ అక్కడక్కడ మొబైల్స్ పెట్టేసి డౌన్లోడ్ చేసి పెట్టేసి ఉంటారు గేమ్స్ అన్నీ కూడా. వాటితో అయితే అర్ణవ్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. తనకి ఆడాలనిపించినప్పుడల్లా అక్కడికి వెళ్ళి మంచిగా ఆడుకొని వస్తూ ఉన్నాడు అన్నమాట. అలా జరుగుతుంది మా డే అనేది. అలాగే మనార్మాల్లో ఈవినింగ్ టైంలో అయితే ఇలా బెలూన్తో పిల్లలకి ఉంటుందన్నమాట ప్లే ఏరియా. సో దీనికి ఒక 20 dirhams తీసుకుంటారు. 1 hour అయితే పిల్లలు హ్యాపీగా ఆడుకోవచ్చు. సో పర్ హెడ్ 20 dirhams అంటే 400 rupees దాకా చార్జ్ చేస్తారనమాట. కానీ చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. 1 hour అనేది వాళ్ళకి చాలా టైం అనమాట ఆడుకోవడానికి. సో ఇలా ఎంత ఎగిరినా కూడా కింద పడకుండా కూడా ఇలా అరేంజ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనార్మాల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్గా మదర్స్ డే సెలబ్రేషన్స్గా మనం 2000 అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇలా స్పిన్ అండ్ విన్ ప్రైజెస్ అనేసి ఆఫర్ పెట్టారనమాట. సో మనం స్పిన్ చేస్తే ఏదో ఒకటి లక్కీ డిప్ లాగా ఇస్తారనమాట. సో అలా కాసేపు స్పిన్ చేసుకున్నాము. అలాగే ఈవినింగ్ టైము అలా సరదాగా టైం స్పెండ్ చేశాము. కానీ చాలామంది అయితే తెలుగు వాళ్ళు అందరూ కూడా చాలామంది వస్తున్నారు అక్కడికి, చాలామంది కూడా ఉన్నారు. అండ్ సిటీ వ్యూ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో. ఇది మనార్మాల్కి బ్యాక్ సైడ్ వస్తుంది లేక్, అలాగే ఓషన్ వ్యూస్ చాలా బాగున్నాయి. అలాగే మంచి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మనకి ఫుడ్కి వెళ్ళడం కోసం అయితే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయాలి అంటే కొంచెం ఈవినింగ్ టైమ్స్లో చాలా బాగుంది అనిపించింది. ఎలా ఉందండి నా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎండ్లో నేను కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను, అవి కూడా మిస్ కాకుండా చూడండి. ఈ మనార్మాల్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈవినింగ్లో పిల్లల్ని తీసుకొని ఒక 4కి అలాగా వెళ్ళిపోతే హ్యాపీగా 2-3 hours అయితే ఎంజాయ్ చేసి బాగా రావచ్చు.